Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the new topic is structure of atom from the chemistry. Friends, మనకి 10th క్లాస్ టాపిక్ లో ఉండేటువంటి ఫిజిక్స్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అలాగే కెమిస్ట్రీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం యాసిడ్ బేసిస్ సాల్ట్స్ అనే కెమిస్ట్రీ టాపిక్ గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ అనదర్ కెమిస్ట్రీ టాపిక్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ గురించి కొద్దిగా మనకు ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనము 10th క్లాస్లో ఉండే టాపిక్లోకి వెళ్ళాలంటే దానికంటే ముందు కొంతమంది సైంటిస్టులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినారు అనేది మనం తెలుసుకున్నట్టయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. వీ లర్న్డ్ దట్ atoms అంటే ప్రీవియస్ నాలెడ్జ్ మనకి ఎంత ఉంది అంటే వీ లర్న్డ్ దట్ atoms are the fundamental building blocks of matter. Any matter, ఏదైనా ఒక matter, if every matter is made up of some small tiny particle like a atoms అని మనం చెప్తాం. అయితే ఫస్ట్ మనకి ఈ ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ అనమాట. ఆయన మహర్షి కనాదా. ఈయన వచ్చేసి మనకి బిఫోర్ క్రీస్తు 16th సెంచరీ నుంచి మనకి 16th సెంచరీ అని కొందరు చెప్తారు, కొంతమంది వచ్చేసి బిఫోర్ క్రీస్తు 2nd సెంచరీ అని కూడా చెప్తారు అనమాట. అంటే బిఫోర్ క్రీస్తు 200 years అనమాట. సో అయితే ద ఇండియన్ ఫిలాసఫర్, ఈయన ఒక ఫిలాసఫర్ అండ్ మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో ఈజ్ అ కెమిస్ట్ అనమాట. మహర్షి కనాదా కేమ్ ఫార్వర్డ్ విత్ ద ఐడియా దట్ మ్యాటర్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అండ్ మేడ్ అప్ ఆఫ్ ఏ తిని పార్టికల్స్. అంటే ఇక్కడ ఈయన ఫస్ట్ ఈయన ముందుకు వచ్చి కేమ్ ఫార్వర్డ్ ముందుకు వచ్చి ఏం చెప్పినాడంటే ఒక ఐడియా ప్రకారం ఏం చెప్పినాడంటే మ్యాటర్ ఈజ్ నాట్ కంటిన్యూస్. మ్యాటర్ అనేది ఒక నాట్ ఏ కంటిన్యూస్, ఇది ఒక మేడ్ అప్ ఆఫ్ తిని పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద చాక్. సో ద చాక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ తిని పార్టికల్. ఆ పార్టికల్ని కనాదా ఏమని చెప్తారంటే ఆటమ్ అని చెప్పాడు అనమాట. సో దాన్ని ఏమంటాం పరమాణు. దీన్ని ఒక పరమాణు అని అంటాం. ఆ పరమాణుని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఆటమ్స్ అని అంటాం. తెలుగులో అంటే సంస్కృతంలో ఏమంటారంటే దీంటిని పరమాణుస్. పరమాణు మీన్స్ యాటమ్, పరమాణుస్ మీన్స్ యాటమ్స్ అని అంటాం. అయితే కనాదా ఫర్దర్ సెడ్ దట్, ఆయన మరీ ఏం చెప్పాడంటే 2 or more particles paramanous combine to form bigger particle called anus like molecules. ఏమని చెప్పాడు కనాదా ఫర్దర్ మళ్ళీ ఏమని చెప్పాడంటే కనాదా 2 or more పరమాణుస్ అంటే పరమాణు 2 or more రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పరమాణుస్ కంబైండ్ ఏంటంటే ఆ కంబైండ్ ఏం చేస్తుంది అంట బిగ్గర్ పార్టికల్ కాల్డ్ అనోస్ లైక్ ఏ మాలిక్యూల్ అంటే అణువు అని అంటారు అనమాట. వీటిని తెలుగులో అణువు అంటే మాలిక్యూల్స్, పరమాణువు అంటే ఆటమ్స్. సో ఇక్కడ పరమాణువుని మనం ఏమంటామంటే ఆటమ్స్ అంటాము, అణువు అంటే ఏంటంటాము మాలిక్యూల్స్ అంటాము. ఈ అణువు పరమాణు అనేటివి మనకి సాంస్క్రిట్ వర్డ్, వీటిని తెలుగు మీడియంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు అణువు పరమాణువు అని. సో ఫస్ట్ మనకి ఆటమ్ అండ్ మాలిక్యూల్ గురించి ఇన్ ద వరల్డ్లో మనకి సైంటిస్టులలో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినది ఎవరంటే ఇండియన్ సైంటిస్ట్, ద గ్రేట్ సైంటిస్ట్ మహర్షి కనాదా అనమాట. ఈయన ఎక్స్ప్లెయిన్ చేసినది ఏం చెప్పాడు, ఎవ్రీ మ్యాటర్ ఏదైనా ఒక మ్యాటర్ని తయారు చేయాలంటే అది ఏమవుతుంది మేడ్ అప్ ఆఫ్ సమ్ పార్టికల్స్. దాన్నే మనం ఏమంటామంటే పరమాణు అని అంటాము. 2 or more అంటే ఏంది ల్యాక్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పరమాణుస్ ఆర్ కంబైండ్. అవన్నీ కంబైండ్ అయ్యి ఏమవుతాయంటే ఒక అణువుని ఏం చేస్తాయంటే ఫామ్ చేస్తాయి. దాన్ని మనం మాలిక్యూల్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ హ్యావ్ సమ్ ఆటమ్స్ అండ్ చాక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మాలిక్యూల్ అనుకోండి. చాక్ మాలిక్యూల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సమ్ తిని పార్టికల్స్. ఆ పార్టికల్స్ని మనం ఏమంటామంటే ఆటమ్స్ అంటాం. ఆ నెక్స్ట్ తర్వాత గ్రీక్ ఫిలాసఫర్ డెమోక్రటిస్ ప్రపోజ్డ్ దట్ మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ like atoms meaning indivisible. నెక్స్ట్ గ్రీక్ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ గ్రీక్ సైంటిస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ప్రపోజ్ దట్ మ్యాటర్ అంటే ఏదైనా ఒక మ్యాటర్ మీన్స్ దట్ ఈస్ అ వాటర్ ఆర్ చాక్ ఆర్ కోల్ ఆర్ ఎనీ వన్ మ్యాటర్ ఈజ్ అ మ్యాటర్ మేడ్ అప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్. ఎవ్రీ మ్యాటర్ని కూడా ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్తోనే దాన్ని స్మాల్ పార్టికల్స్ కంబైండ్ ఏమవుతాయంటే ఒక యాటమ్ ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ చేస్తాయి. అవి ఏంటో ద పార్టికల్స్ని మనం ఏమంటామంటే యాటమ్స్ అని అంటాము. దీస్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ని మనము డివైడ్ చేయలేము అని చెప్పినది మనకి ఎవరు డెమోక్రటిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అయితే నెక్స్ట్ ఇన్ ద 18th సెంచరీలో కెమిస్ట్ జాన్ డాల్టన్స్, ఈయన మనకి 9th క్లాస్లో ఒక థియరీ కూడా చెప్పాడు. జాన్ డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది మనకి 9th యూనిట్లో ఉంది. సో జాన్ డాల్టన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కన్సిడర్డ్ ప్రీవియస్ థియరీస్, కొన్ని ప్రీవియస్ థియరీస్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీంట్లో ఏం చెప్పాడంటే హీ ప్రపోజ్డ్ దట్ ఆటమ్స్ ఆఫ్ ఏ
particular elements were the same size and weight and unlike any other type of atoms. ఇక్కడ ఏం చెప్పాడంటే ఏం ప్రపోజ్ చేశాడంటే పర్టికులర్ ఎలిమెంట్స్ ఒక సేమ్ ఎలిమెంట్స్ అనేటివి ఏమన్నాయంట దే హ్యావ్ ద సేమ్ సైజు అండ్ వెయిట్ అండ్ అన్లైక్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ సేమ్ సైజ్ ఉంటాయంట ఆటమ్స్ అనేటివి అండ్ సేమ్ వెయిట్ కూడా ఉంటుంది అని ఈయన చెప్పాడు. ఈయన ఎవరు మనకి జాన్ డాల్టన్స్. నెక్స్ట్ ఏం చెప్పాడు హీ ఆల్సో బిలీవ్డ్ దట్ ఈయన మళ్ళీ ఇంకా ఏమని చెప్పాడంటే డిఫరెంట్ యాటమ్స్ కుడ్ కంబైన్ ఇన్ ఫిక్స్డ్ రేషియో టు మేక్ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్. అంటే ఏముందంటే యాటమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా అంటే కుడ్ కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియోలో కంబైన్డ్ అయ్యి మనకి ఏమవుతుందంట డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్నే మనకి ఇవి ఫామ్ చేస్తాయని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ 1911 ద ఎక్స్పెరిమెంట్ దట్ కంట్రిబ్యూటెడ్ మోస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ వాజ్ డన్ బై ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. మనకి కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే 11th సెంచరీలో ఏం చేసినట్టే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అంటే యాటమ్ అనేది స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా అంటే లైక్ యాటమ్ ఈజ్ లైక్ ఏ వాలీబాల్ లాగా ఉంటుంది, దాని లోపల మొత్తం కూడా ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ రూథర్ఫర్డ్ అనేది ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ 9th క్లాస్లో ఉన్న టాపిక్స్ అనమాట. అక్కడ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యూనిట్ని బాగా చదివినట్టయితే మనకి ఇక్కడ ఉండే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రమ్ హిజ్ ఆల్ఫా రే ఎక్కడ ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ ఏం చేశాడంటే ఫ్రమ్ హిజ్ ఆల్ఫా రేని ఏం చేసినాడంటే స్కాటరింగ్ అండ్ గోల్డ్ ఫాయిల్ ఒక గోల్డ్ ఫాయిల్ మీద ఒక ఆల్ఫా రేని మనం దాని మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంట ఎక్స్పెరిమెంట్ ఏం చేసినాడు అప్పుడు రూథర్ఫర్డ్ కాంక్లూడెడ్ ఏమని ఫైండ్ అవుట్ చేశాడంటే కాంక్లూడ్ దట్ ద యాటమ్స్ వర్ మోస్ట్లీ ఎంటీ స్పేస్ యాటమ్స్లో మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఎంటీ స్పేస్లో ఉంటుంది అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే డయాగ్రామ్ మనకి సో దిస్ ఈజ్ ద రే ఆఫ్ లైట్ అంటే ఒక ఆల్ఫా రే అనమాట. ఇది ఆల్ఫా రే. ఈ ఆల్ఫా రే అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఒక గోల్డ్ ఫాయిల్ని ఏమవుతుందంటే అది స్ట్రైక్ చేస్తుందంట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గోల్డ్ ఫాయిల్ అనేది ఉంటుందంట. సో ఈ గోల్డ్ ఫాయిల్ని ఇలా పోయి ఇక్కడ స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్లో స్కాటర్ అవుతుందని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడంటే రూథర్ఫర్డ్ ఫైనల్గా యాక్టివిటీ తర్వాత ఏం చేశాడంటే కాంక్లూడ్ దట్ ద యాటమ్స్ వర్ మోస్ట్లీ ఎంటీ స్పేస్ మొత్తం యాటమ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే లోపల ఎంటీ స్పేస్ లాగా ఉంటుంది. అండ్ హౌ ఎవర్ స్మాల్ central regional of the atom denser part which called the nucleus దానికి మధ్యలో ఒకటి వచ్చేసి ఒక డెన్సర్ పార్ట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అని అంటాము. ఆ న్యూక్లియస్లో స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యాటమ్ మొత్తం కూడా ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ప్రోటాన్స్ దీంట్లో మళ్ళీ రూథర్ఫర్డ్ ఏం చెప్పాడంటే ఇక్కడ మనకి ఈ యాటమ్స్ అనేది వన్ ఆఫ్ ద ఎంటీ స్పేస్ లోపలంతా కూడా ఎంటీ స్పేస్గా ఉంటుంది. నెక్స్ట్ దానిలో ఈ డెన్సర్ మీడియంగా న్యూక్లియస్ అనేటివి ఉంటాయి అని మనం ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా టాపిక్లోకి వచ్చినట్టయితే నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యాన్ యాటమ్ ఈ యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే ఈ సైంటిస్ట్ మొత్తం డిస్కవర్ చేసిన దాన్ని బట్టి యాన్ యాటమ్ కంటైన్స్ 3 సబ్ అటామిక్ పార్టికల్ ఇలా రూథర్ఫర్డ్ అండ్ ఇక్కడ ఉండే కనాదా వీళ్ళందరూ చేసినటువంటి యాక్టివిటీస్ ఫైనల్గా మనకి ఏం చెప్తుందంటే యాన్ యాటమ్ ఏదైనా ఒక యాటమ్ అనేది ఉంటుంది. ఫస్ట్లో ప్రీవియస్ నాలెడ్జ్ ఎంత ఉంది మనకి అంటే యాటమ్ ఈజ్ అ ఇండివిజిబుల్ యాటమ్ని మనము ఇక్కడ డివైడ్ చేయలేము అని మనకి సైంటిస్ట్ అనేది అక్కడ చెప్పేసినారు. అయితే ఇక్కడ ఈ యాక్టివిటీ ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ యాక్టివిటీతో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే యాటమ్కి కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి అని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రూవ్ చేస్తుంది. అది ఎలా అంటే యాన్ యాటమ్ కంటైన్స్ 3 సబ్ అటామిక్ పార్టికల్. ఎన్ని సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయంట ఎవ్రీ యాటమ్కి 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి. అట్ ద సెంటర్ ఈజ్ ఏ న్యూక్లియస్ అంటే ఏదో ఒక యాటమ్ తీసుకున్నాం అనుకోండి, ఇదంతా టోటల్ ఒక యాటమ్ అంటే ఈ యాటమ్కి సెంటర్లో ఏముంటుందంటే ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. న్యూక్లియస్ విచ్ కంటైన్స్ ప్రోటాన్స్. ఎక్కడ ఉంటాయంటే ఇది ఒక న్యూక్లియస్ అంటే సెంటర్ ఒక న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో ఏముంటాయంట కంటైన్స్ ప్రోటాన్స్ అనేటివి ఉంటాయంట. ఈ ప్రోటాన్స్ ఏముంటాయంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ప్రోటాన్స్. ఇక్కడ రాశాను చూడండి ప్రోటాన్స్ ఏ ఛార్జ్ ఉంటుందంట పాజిటివ్ ఛార్జ్. ఈ ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయంట అటు ద న్యూక్లియస్ దగ్గర అనేది ఉంటాయి. నెక్స్ట్ దానితో పాటు ఇక్కడ మనకి పార్టికల్స్ అండ్ న్యూట్రాన్స్ నో చార్జ్. ఇక్కడ రాసిన చూడండి న్యూట్రాన్స్ న్యూక్లియస్
న్యూక్లియస్ దగ్గర ప్రోటాన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే న్యూట్రాన్స్ దగ్గర ఏముంటాయి అంటే మనకి న్యూక్లియస్ దగ్గర న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదని మనము ఇక్కడ వరకు తెలుసుకుంటాం. అయితే నెక్స్ట్ 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నాడు కదా, ఒకటి ప్రోటాన్స్ అనేది అటు న్యూక్లియస్ ఉంటుంది, న్యూట్రాన్స్ అనేది అటు న్యూక్లియస్ దగ్గర ఉంటుంది. మనకి ఫైనల్గా మిగిలినది ఎలక్ట్రాన్స్. సరౌండింగ్ ద న్యూక్లియస్, ఇది ఒక న్యూక్లియస్, దీని న్యూక్లియస్ చుట్టూ మనకి ఒక ఆర్బిట్ అనేది ఉంటుంది. దీన్ని సెల్ అని అంటారు, లేదంటే ఆర్బిట్ అని అంటారు. దీనికి మనకి ముందు క్లాసులలో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ న్యూక్లియస్ చుట్టూ మనకి ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఆ సరౌండింగ్ ద న్యూక్లియస్ ఆర్ మూవింగ్ ఎలక్ట్రాన్స్. ఈ న్యూక్లియస్కి సరౌండింగ్లో అంటే ఇవి అనమాట. ఈ సరౌండింగ్లో మొత్తం కూడా ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతాయంట, మూవ్ అవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి అని మనకి చెప్తాము. ఈ ఛార్జ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ ప్రోటాన్స్, నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రల్గా అనమాట. సో ఇలా మనకి ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటివి న్యూక్లియస్లో ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్లో సెల్స్లో ఏంటి ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఆర్బిట్లో ఏమవుతాయంటే అవి రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. బట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాత్రము స్టేషనరీగా అట్ న్యూక్లియస్ అంటే సెంటర్లో ఆటమ్కి ఉంటాయి అని చెప్తాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రోటాన్స్ ప్రోటాన్స్ మనము P+ అనే లెటర్తో కన్సిడర్ చేస్తాం. ఒక్కోసారి E+ అని కూడా అంటారు అనమాట. సో ప్రోటాన్స్ P+. ఏ పాజిటివ్లీ చార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్. ప్రోటాన్స్ అనేటివి ఏంటివంట, పాజిటివ్లీ చార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్. ఒక యాటమ్కి వచ్చేసి మనకి 3 సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ప్రోటాన్ ఏ పాజిటివ్లీ చార్జ్ సబ్ అటామిక్. వన్ ఆఫ్ ద సబ్ అటామిక్ పార్టికల్ ఏంటి అంటే ప్రోటాను. దీని ఛార్జ్ ఎంత ఉంటుంది, క్యూలుమ్. సి అంటే క్యూలుమ్, క్యాపిటల్ సి. 1.602 × 10⁻⁻19 క్యూలుమ్స్. ఛార్జ్ని మనము క్యూలుమ్స్లో మనము మెజర్ చేస్తాం కాబట్టి మనం ఏంటంటే 1 ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఛార్జ్, 1.602 × 10⁻⁻19 క్యూలుమ్స్. అయితే న్యూట్రాన్స్ ఏంటంటే న్యూట్రాన్స్ అనేది ఇంకో సబ్ అటామిక్ పార్టికల్ అనమాట. ఈ సబ్ అటామిక్ పార్టికల్ విచ్ హ్యావ్ నో ఛార్జ్. న్యూట్రాన్స్ అనేది ఛార్జ్ అనేది ఉండదు, అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఈ న్యూట్రాన్స్. నెక్స్ట్ ఫైనల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని E- మనము E⁻మైనస్తో కన్సిడర్ చేస్తాం. ఏ నెగిటివ్లీ చార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్. నెగిటివ్ అనేది ఏంటంటే నెగిటివ్లీ సబ్ అటామిక్ పార్టికల్ అనమాట. ఈ నెగిటివ్లీ సబ్ అటామిక్ పార్టికల్ దీని ఛార్జ్ ఎంత ఉంటుందంటే -1.602 × 10⁻⁻19 క్యూలుమ్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. అంటే పాజిటివ్కి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్స్కి ఎంతైతే ఛార్జ్ ఉంటుందో ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఛార్జ్. ఛార్జ్ ఈజ్ సేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే ద ఛార్జ్ ఈజ్ సేమ్ బట్ ద మాస్ ఈజ్ డిఫరెంట్. ప్రోటాన్స్ హ్యావ్ మోర్ మాస్ దెన్ కంపేరింగ్ టు ద ఎలక్ట్రాన్స్. దెన్ ఆల్సో సైజ్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఈజ్ మోర్ దెన్ కంపేరింగ్ టు ద సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేస్తే ప్రోటాన్కి ఛార్జ్ అనేది సేమ్గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి ఎంత ఉంటుందో ప్రోటాన్స్ కూడా అంతే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రోటాన్స్ మాస్ అనేది ఎలక్ట్రాన్స్ మాస్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సైజ్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఈజ్ మోర్ దెన్ కంపేరింగ్ టు ద సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ అని మనం ఇక్కడ చెప్తాం అనమాట, దీని సైజ్. సో అయితే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటివి న్యూక్లియస్లో ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ద బల్క్ ఆఫ్ ద స్పేస్ విత్ దేర్ మూవ్మెంట్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఏమవుతాయంటే ఇవి తిరుగుతూ ఉంటాయి అనమాట, మూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ దేర్ ఫిక్స్డ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉంటాయి అని చెప్తాం అనమాట. అయితే ఈ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ అనమాట, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ హ్యావ్ అబౌట్ ద సేమ్ మాస్. ప్రోటాన్స్కి ఎంతైతే మాస్ ఉంటుందో న్యూట్రాన్స్ కూడా అంతే మాస్ ఉంటుంది. ప్రోటాన్స్కి ఎంతైతే మాస్ ఉంటుందో న్యూట్రాన్స్ కూడా అంతే మాస్ ఉంది. ఎంత ఉంటుంది ప్రోటాన్స్కి? 1.67 × 10⁻⁻24 గ్రామ్స్. దిస్ ఇస్ ద ప్రోటాన్స్ మాస్. అండ్ న్యూట్రాన్స్ మాస్ ఎంత ఉంటుందంటే 1.67 × 10⁻⁻24 గ్రామ్స్. ఇది న్యూట్రాన్స్ మాస్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాస్ ఈజ్ సేమ్ బట్ ప్రోటాన్స్ మాస్ ఈజ్ మోర్ దెన్ ద ఎలక్ట్రాన్స్ మాస్. బట్ ప్రోటాన్స్ charge is equal to the electrons charge or electrons charge is equal to the protons charge. మాస్ అనేది ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ, బట్ ద ఎలక్ట్రాన్స్ లో కంపేర్ చేసుకుంటే
ప్రోటాన్స్లో ఛార్జ్ అనేది సేమ్గా ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే రెండు కూడా న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? న్యూక్లియస్లో ఉంటాయి కదా. సో ఎవ్రీ ఆటమ్ హ్యావ్ సమ్ యూనిట్, దాని అటామిక్ మాస్ యూనిట్ అని అంటాము. అది ఎంత ఉంటుందంటే ఆల్ త్రూ స్మాలర్ అండ్ ఆఫ్ వెరీ లిటిల్ మాస్ 9.11 ఇంటూ 10⁻⁻31 కేజీ. కేజీలో మెజర్ చేస్తే 9.11 ఇంటూ 10⁻⁻31 కేజీలో ఉంటుంది. అదే మనకి సింపుల్గా ప్రోటాన్స్ ఆర్ న్యూట్రాన్స్ మాస్ ఎంత ఉంటుంది అంటే 1.67 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఇది మనకి 9th క్లాస్ వరకు ఉండే ఫండమెంటల్ నాలెడ్జ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్.